నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఇప్పుడు వినాయక చవితి తొందరలోనే రాబోతుంది. చాలామంది యూత్ ఇప్పటికే ఏ గణేష్ని బుక్ చేసుకోవాలి, ఈ ఏర్పాట్లన్నీ ఎట్లా చేసుకోవాలని ఇప్పటి నుంచే ఫుల్గా అంటే ప్రిపేర్ అవుతున్నారు, ఒక ప్లాన్లు అయితే వేసుకుంటున్నారు. కానీ ఎంతవరకు ఈ మన కల్చర్ని చూపిస్తూ మన కల్చర్ని అంటే అదే ఫాలో అవుతూ ఎంతమంది అలా గణేష్ ఉత్సవాలను చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ గణేష్ ఉత్సవాలు జరిగినప్పుడు మేము ఒక దగ్గర జరిగిన ఉత్సవాన్ని చూసినాము. అది చూసినప్పుడు అనిపించింది, అబ్బా నిజంగా ఇలా కూడా చేసుకుంటారా అని. అంటే అది కొత్త ఏం కాదు, మన తరతరాలు అంటే మన పాతకాలం వాళ్ళు అట్లే చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు అదే చేస్తుంటే మనకు అది కొత్తగా అనిపిస్తుంది. అంటే మనం ఈ పాత కల్చర్ని ఏదైతే ఉందో మన కల్చర్లో ఉండే పాతకాలంలో చేసుకునే ఉత్సవాలను అన్నిటిని కూడా మర్చిపోతున్నాము. సో దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేస్తూ వానరసేన నిర్మల్ డిస్టిక్లోని కల్లూరు గ్రామంలో వీళ్ళు చేసిన గణేష్ ఉత్సవాన్ని చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఏం హంగులు ఆర్భాటాలు లేకుండా నిజంగా భక్తి శ్రద్ధలతో ఎటువంటి సౌండ్ సిస్టమ్ ఏది కూడా పెట్టకుండా కంప్లీట్గా భక్తి శ్రద్ధలతో ఆ గణనాయకుడిని పూజించి ఉత్సవాలు మంచిగా చేసి సాగనంపడం కూడా, అంటే తర్వాత నిమజ్జనాన్ని కూడా మంచిగా ఎద్దుల బండిలో తీసుకెళ్ళి మరి ఇంత బాగా చేసిండ్రు. అప్పట్లో ఇది బాగా న్యూస్ పేపర్లలో అదేవిధంగా సోషల్ మీడియాలలో అన్నిట్లలో కూడా వచ్చింది. సో ఆ ప్రోగ్రామ్ని అదంతా మొత్తం చేసిన మనిషి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది, అలా చేయాలని ఎందుకు అనిపించింది, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. హాయ్ విలాస్. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి మీరు వచ్చింది? నాది నిర్మల్ డిస్టిక్ కుంటాల మండల్ కల్లూరు గ్రామం నాది. ఇలా సాంప్రదాయంగా చేయాలన్న ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే కొన్నిసార్లు మమ్మల్ని కొందరు మన కల్చర్ గురించి అవమానించిన పర్సన్స్ కొందరు ఉన్నారు. మీ ఎంతో సాంప్రదాయం అంటారు, జై శ్రీరామ్ అంటూ నినాదాలు తీస్తారు, ధర్మం అంటారు, కానీ మీ దగ్గర ఎన్ని మిస్టేక్స్ లేవని చెప్పేసి మమ్మల్ని కొందరు ఎందరో మమ్మల్ని ప్రశ్నించిళ్ళు. నిజమే కదా అని కొన్ని విధాలుగా మేము తీసుకున్నాం. ఏ విధంగా అంటే కొన్ని మండపాలలో ఇప్పుడు చూడండి, కొందరు ఒక పూజ సమయం ఎప్పుడైతుందని దాని గురించి వేచి ఉండే వాళ్ళు కొందరు ఉంటారు. ఇంకొందరు ఈ పూజ సమయం ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు డిఎస్ సాంగ్స్ ప్లే చేద్దామా, అవి ఇంకా ఎలాంటి సాంగ్స్ అంటే చాలా వల్గర్ సాంగ్స్. ఆకలిస్తే అన్నం పెడతా, అక్కడ మండపంలో మూడొస్తే ముద్దులు పెడతా, అది ఒక మండపంలో పెట్టే సాంగ్స్ కావు. దీన్ని ఖచ్చితంగా ఇది మార్చాలి, మార్పు ఇది రావాలి అంటే ముందుగా మనం మారాలి. మనం తెలుసో తెలియని సమయంలో మేము కూడా కొంచెం చిన్న చిన్న తప్పులు చేసినాం. ఆ తప్పులకు ఎందుకు మేము షేమ్లెస్గా ఫీల్ అవుతున్నాం. దాన్ని ఖచ్చితంగా మన దాంట్లో మార్పు రావాలని ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంకొకరికి చెప్తే మారాలని తెలుసు. మనం మారి ఒక కల్చర్ని మనం మళ్ళీ తీసుకొస్తే అట్లీస్ట్ దాన్ని చూసి మారుతారులే అని చెప్పేసి ఈ వానరసేన అనేది స్థాపించాం. అయితే స్థాపించినప్పటికీ కొందరు మాత్రమే అయ్యో ఏం లేదు కదా, భక్తి శ్రద్ధలు అనేవి ఇప్పుడు చాలా మెంబర్స్కి నచ్చట్లేదు. ఎంత వరకు ఉన్నా కానీ డీజే సాంగ్స్, ఇక డ్యాన్సులు ఇవి ఉంటేనే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ నిజంగా అసలు ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కావు. ఒకప్పుడు ఏముండేవి, ఎంతో భక్తి శ్రద్ధలతో కోలాటంతో కావచ్చు, ఎంతో భజన కార్యక్రమాలతో కానీ ఎంతో అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వచ్చి శోభాయాత్రని ఘనంగా నిర్వహించేవారు. ఇప్పుడు ఏమైపోయింది, అసలు ఇంట్లో నుంచి ఏ లేడీస్ కూడా రావట్లేదు. పెద్దవాళ్ళు కూడా నార్మల్గా మన ఫాదర్ ఏజ్ వాళ్ళు కానీ తాతలు కానీ ఇంతకుముందుకు వినాయక చవితి అమ్మవారి పూజ ఇవన్నీ అంటే వాళ్ళే ఫస్ట్ వచ్చి ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు అసలు వస్తలేరు వాళ్ళు. ఇది పిల్లలు ఇది చేసుకుంటారు పో, మొత్తం అంతా గబ్బు గబ్బు లేపిర్రు అన్నట్టు ఉంటున్నారు వాళ్ళు కూడా. అది అలాంటివి జరగకుండా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క మహిళ వచ్చి ఇలాంటి సాంప్రదాయమైన దాంట్లో పాల్గొనాలని చెప్పేసి మేము స్టార్ట్ చేసినాము. దానికి మేము స్టార్ట్ చేసినట్టుగానే చాలా మెంబర్స్ మేము చేసిన దానికి అప్రూవ్ చేయరు. అంటే ఏ విధంగా అంటే మళ్ళీ ఎన్నో మేము చిన్నతనంలో చూసిన సాంప్రదాయాలు ఇప్పుడు మళ్ళీ మేము చూస్తున్నాము. ఇది చూడడం వల్ల మాకు ఎన్నో మెమరీస్ గుర్తుకొస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అనడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీనెస్. ఒకప్పుడు డీజే పెట్టుకొని డ్యాన్స్ చేసిన దానికన్నా ఆనందము ఎందరో వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. ఖచ్చితంగా ఈ మార్పు రావాలి అంటే ఫస్ట్ యువత మారాలి. ఏ విధంగా మారాలి అంటే ఫస్ట్ ఒకప్పుడు మొగల్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేశారు, మన ఆలయాల్ని కూల్చివేత చేశారు. అండ్ మన కల్చర్ని ఎందుకు కించపరిచారు, మన సాంప్రదాయాల్ని కూడా భ్రష్టు పట్టించేలాగా చేశారు. అప్పుడు కొందరు వాళ్ళని ఎదిరించి ప్రాణాలు కూడా త్యాగాలు చేశారు. ఇంకొందరు చావుతో కూడా పోరాడి విజయాన్ని పొందిన వాళ్ళు కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. అయితే మనం ఇప్పుడు మన కల్చర్ని కాపాడాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మన సాంప్రదాయాల్ని పాటించకండి, అట్లీస్ట్ దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈరోజు ఎన్నో దారుణాలు చూస్తున్నాం బయట. రిలేషన్స్ లేవు ఏ ఫ్యామిలీస్లలో కూడా, సొంత ఫ్యామిలీలోనే ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంది, మన కల్చర్ని మన సాంప్రదాయాల్ని పాటించకపోవడం వల్లనే.
ఇవి పాటిస్తే ఎక్కడ కూడా ఏ అనర్థాలు జరగవు. మ్మ్. ఈ మన కల్చర్ అంటే ఏంటిది? జీవన విధానం. మనం ఎలా బ్రతకాలి, ఒకరితో ఎలా నడుచుకోవాలన్న విధానాలు మన సాంప్రదాయాల నుంచి ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అది చేస్తే ఏముంటుంది అబ్బా, భజన కార్యక్రమాలు చేస్తే, పూజలు చేస్తే ఏముంటుంది అని చెప్పేసి. నిజంగా ఒక టెంపుల్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని చూడండి, మ్మ్. మీరు ఎన్ని డబ్బులు పెట్టినా ఏం చేసినా ఒక ప్రశాంతత దొరికేది ఒక టెంపుల్లోనే. అవును. అంత ప్రశాంతాన్ని మనం పక్కన పెట్టేసి ఈరోజు ఎంజాయ్మెంట్ అనుకుంటూ మన కల్చర్ని ఎంతో పాడు చేస్తున్నాం. మ్మ్. ఇది మారాలి. ఇది మార్పు రావాలి అనే ఈ వానరసేనని స్థాపించాం. మీరు వానరసేన అని అంటున్నారు కదా, అసలు ఈ పేరు పెట్టాలని మీకు థాట్ ఎట్లా వచ్చింది? అయితే ఈ వానరసేన అని ఈ పేరుని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటిదంటే మ్మ్. గిరీష్ అన్న ఆయన ఒక వీడియో, ఒక రోజు ఆయన వీడియో నా దగ్గరకు కూడా వచ్చింది. చూస్తుండగా ఈ వానరసేన పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని మళ్ళీ డీప్గా కూడా నేను సెర్చ్ చేయడం జరిగింది. దీని స్థాపకులు వచ్చేసి నామ్ రామరెడ్డి గారు. మ్మ్. అయితే వారు పెట్టుకున్న నేమ్ ఏంటిదంటే రాష్ట్రీయ వానరసేన. మ్మ్. అయితే దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని మా మండపానికి పెట్టుకున్నాం. మ్మ్. ఆ మండపానికి మేము వానరసేన పెట్టుకున్న దానికి జనాల్లో ఈ పేరుని ఎక్కడికో తీసుకెళ్ళి మంచి గుర్తింపుని తీసుకురావాలి, అలాగే మన కల్చర్కి తగ్గట్టుగా జనాలలో తీసుకుపోవాలని చెప్పేసి మేము అనుకున్నాం. అదే విధంగా మేము కొనసాగిస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తుంటాం. జనాలలో మాకు వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఎలాంటిదంటే చాలా ఘనంగా నిర్వహించారు భక్తి సిద్ధలతో అని చాలా మెంబర్స్ కూడా మమ్మల్ని అన్నారు. అది మాకు చాలా నచ్చే విధంగా ఉంది. ఇకపై కూడా ఇలాగే కొనసాగిస్తూ ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని మా ఆలోచన. ఈ రాష్ట్రీయ వానరసేన ఇప్పటి వరకు 3800కు పైగా దేవాలయాల భూములను కాపాడింది. అందులో భద్రాచలం భూములను కాపాడింది, మొగల్పుర భూములను కాపాడింది, జగన్నాథ ఆలయం భూములను కాపాడింది, సీతారాంపూర్ భూములను కాపాడింది. ఇక మన హైదరాబాద్లోని ఉప్పుగూడ కాళికామాత టెంపుల్ ఆలయాల ఆ భూములను కూడా కాపాడింది. ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్ భూములను కూడా ఈ వానరసేన కాపాడింది. ఇలా అనేక దేవాలయాల భూములను రక్షిస్తూ ఈ భూములను అన్నిటికీ కూడా ఈ రాష్ట్రీయ వానరసేన అండగా ఉంటూ వస్తుంది. నార్మల్గా వినాయక చవితి అనేసరికి ఊర్లల్లో చాలా మండపాలు పెడతారు, కానీ మళ్ళీ అమ్మవారి విషయం వచ్చేసరికి కూడా ఇట్లే ఉంటుందా మీ ఊర్లో అని అంటే ఈ ఇన్ని పెట్టినట్టే అమ్మవారిని కూడా డివైడ్ చేసుకొని వీళ్ళు కొంతమంది వాళ్ళు కొంతమంది అన్నట్టుగా పెట్టుకుంటారా? అసలు ఎట్లా చేసుకుంటారు మీ ఊర్లో? నిజానికి మా విలేజ్కి వచ్చేసి చాలా అంటే చాలా ఘనంగా నిర్వహించుకుంటాం అమ్మవారి విగ్రహాన్ని. ఆ నవరాత్రులు ఎంత ఘనంగా జరుగుతాయంటే అసలు ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు పాల్గొంటారు. అండ్ ఊరు మొత్తం ఒకే దగ్గర ఉండి ఎంత సంబరంగా జరుపుకుంటామంటే దేనికి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఆ ఫెస్టివల్ని చాలా ఘనంగా జరుపుకుంటాము. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే చాలా మాతలు మాలధారణ చేస్తారు. చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి నవరాత్రుల్ని చాలా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటాం. అండ్ చాలా ఉంటాయి నవరాత్రులలో దీపారాధన అని చెప్పేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పూజ నిర్వాహకం జరుగుతూనే ఉంటుంది. మా ఊళ్ళో వచ్చేసి ఒకే అమ్మవారిని కూర్చోబెడతాం. ఊరు మొత్తం కూడా ఆ 9 రోజులు నవరాత్రులు ఒక కుటుంబంలాగా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. చాలా అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అన్నదాన కార్యక్రమాలు 9 రోజులు జరుగుతూ ఉంటే ఒకవైపు, అలాగే ప్రసాదానికి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్గా ప్రసాదాలని కూడా మేము ఇస్తూ ఉంటాము. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందన్న? అసలు మా నాన్నగారు వచ్చేసి ఫార్మరు అండ్ మా మదరు ఇంటి దగ్గరే. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ తరతరాలుగా చూసుకున్నా వాళ్ళు ఫార్మింగ్లోనే ఉన్నారు. అండ్ ఈ ఫార్మింగ్ గురించి అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నిజానికి ఫార్మర్స్కి అసలు ఏం జరుగుతుంది, ఒకప్పుడు ఎన్నో బెనిఫిట్స్ ఉండేవి, సబ్సిడీస్ ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి బెనిఫిట్స్ కూడా ఏం లేవు. అండ్ ఇప్పుడు అతను పంట పండించిన తర్వాత తను మార్కెట్కి వెళ్ళి దాన్ని అమ్మాలనుకున్నా కూడా ఎన్నో నానా కష్టాలు పడుతున్నాడు. ఎందుకు? గిట్టుబాటు ధరలు రాక. వాళ్ళు ఇప్పుడు సీడ్స్ తీసుకోవాలనుకోండి, ఇయర్లీ దాని కాస్ట్ పెరుగుతూ పోతుంది. అదే అతను పంటను అమ్ముకోవాలంటే ఆ రేటు సరిపడేలాగా ఉండదు. ఎన్నో కష్టాలని బాధల్ని భరిస్తూనే ఉంటాడు ఒక రైతు. ఇప్పుడు చూడండి, సపోజు ఒక మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, సూపర్ మార్కెట్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి మనం, అక్కడ మనం ఎలాంటి బేరాలు ఏం చేయం మనం. ఎందుకు? అదే ఒక రైతు దగ్గరికి వచ్చేసరికి అంటే అతనికి గిట్టుబాటు అవ్వకపోయినా కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని చూస్తాం. మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటిదంటే, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కూడా ఎన్నో వెజిటబుల్స్ తీసుకుంటున్నాం, ఏదో తీసుకుంటున్నాం. అదే ఒక రైతు దగ్గరికి వచ్చేసి మనం వాళ్ళ దగ్గర బేరాలాడుతూ తీసుకుంటున్నాం. అలా బేరాలాడకుండా ఎంతో కొంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా వాళ్ళకి మనం సహాయపడదాం. నా రిక్వెస్ట్ ఇదే మీకు. నైస్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సో చూసారు కదా, వినాయక ఉత్సవాల గురించి, భవానీమాత మండపంలో పూజల గురించి, వీటన్నిటి గురించి కూడా మన సంస్కృతిని గుర్తు చేస్తూ మళ్ళీ ఆ రోజులను కూడా గుర్తు పెట్టుకోవాలని, ఎటువంటి ఈ కల్చర్కి ఇప్పుడు వచ్చిన ఈ కొత్త కల్చర్కి దాన్ని ఎంజాయ్ చేయండి, అందులో ప్రాబ్లం లేదు. కానీ
మన ధర్మం విషయం వచ్చేసరికి, మన దేవతల విషయానికి వచ్చేసరికి ఈ విధంగా దాన్ని ఇక్కడ రుద్దుతూ ఇవన్నిటిని చెడగొట్టే పనులు మాత్రం చెయ్యొద్దు అని చెప్పే మెయిన్ ఉద్దేశమే ఈ వానరసేన ఉద్దేశం. సో వానరసేన ఏదైతే చేస్తుందో నిజంగా దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించడానికే ప్రయత్నిద్దాం. ఎందుకంటే మన కల్చర్ని మనం కాపాడుకోలేకపోతే ఎవ్వరూ కాపాడలేరు. సో మన కల్చర్ని మనం గౌరవిద్దాం, అదేవిధంగా కాపాడుకుందాం కూడా. ఇక రైతుల విషయంకి వచ్చేసరికి కూడా అన్న చెప్పిన మాటలు నిజంగా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే మార్కెట్లలో పోతే మనం ₹1 బేరం అడగడానికి కూడా ట్రై చేయము. ఎంత ఫిక్స్డ్ రేట్ పెడితే అంతే కొంటాము, డబల్ రేట్ ఉన్నా కొంటాము. కానీ అదే మన మార్కెట్లలో రైతు బజార్లకు పోయేసరికి బేరాలు ఆడతాం. మనం బేరాలు ఆడినప్పుడు వాళ్ళు కరెక్ట్ ఇవ్వకపోతే ఆడ నుంచి కొనకుండా వెళ్ళిపోతాం. ఎందుకు అంత? ఇక్కడ వచ్చేసరికి ఒక న్యాయం, అక్కడ వచ్చేసరికి ఒక న్యాయం. ఇక్కడ వీళ్ళని కాస్త ఆ బేరాలు ఏదో ఆడేదేదో కొంచెం చూసి ఆడి తీసుకుంటే అయిపోతుంది కదా, మనం రైతులకు అండగా ఉన్నట్టే అవుతుంది కదా. సో అన్న మాట్లాడినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించవలసినవే. సో మీరు కూడా చూస్తున్నారు కదా, ఈ అన్ని విషయాలపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.